బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలపై స్టే విధించింది. మహబూబాబాద్ పట్టణానికి సంబంధించి అయితే స్టే విధించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ ఉన్న ఒక సర్పంచ్ స్థానానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎస్టీలు 6 ఓటర్లు ఉంటే మరి ఎలా కేటాయింపు చేస్తారు, దీని మీద వివరణ ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఎస్టీ ఓటర్లు 6 ఉంటే ఎలా అక్కడ ఎంపిక చేస్తారు అంటూ హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? రైట్, మహబూబాబాద్ జిల్లాలోని మహబూబ్ పట్నంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ మహబూబ్ పట్నం గ్రామంలో 7 మాత్రమే ఎస్టీ ఓటర్లు ఉన్నారు. మరి ఆ 7 ఓటర్లకు సర్పంచ్ అభ్యర్థి అలాగే 3 వార్డులను కేటాయించారు. అంటే రిజర్వేషన్ల ప్రకారం ఏదైతే 50% మించకుండా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ రిజర్వేషన్లు అయితే అక్కడ కేటాయించారు. దీనిపైన ఆ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 7 మందే ఉన్న ఆ ఎస్టీలకు 3 వార్డులు ఎలా కేటాయిస్తారు, ఒక సర్పంచ్ ఎలా కేటాయిస్తారు అని చెప్పేసి హైకోర్టు అయితే దానిపైన స్టే విధించింది. ముఖ్యంగా అంటే 7 వార్డు సభ్యులు అంటే ఎస్టీలు సంబంధించిన 7 వార్డులు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారుగా అక్కడ గుర్తించారు. కాబట్టి వారు 3 వార్డులలో ఎలా పోటీ చేస్తారు, ఒకే వార్డులో ఉన్నవారు 3 వార్డులలో ఎలా పోటీ చేస్తారన్న కొన్ని అనుమానాలు అయితే రేకెత్తుతా ఉన్నాయి. మొత్తం మీద సర్పంచ్ అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన 2018 చట్టం ఉన్నదో, పంచాయతీ 2018 చట్టం ప్రకారము అన్ని తాండాలను అలాగే అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీలు ఉండాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మొత్తం 12,700 పైగా గ్రామ పంచాయతీలు అయితే ఏర్పాటు చేశాయి. ప్రతి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఉండాలని చెప్పేసి అటు కేసీఆర్ ప్రభుత్వం అయితే ఆ సమయంలో చేసింది. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ లో అదే పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ముఖ్యంగా కేసముద్రం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో ఉన్న మహబూబ్లో ఈ విధంగా ఒక వింతైన సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం ఈ గ్రామంలో 576 ఓటర్లు అయితే ఉన్నారు. ఈ 576 ఓటర్లకే వినిపిస్తుందా? రాము, చెప్పండి, వినిపిస్తుంది. రైట్, ఇంట్లో మొత్తం 576 ఓటర్లే ఉన్నారు. 576 ఓటర్లలో 119 మంది ఎస్సీలు, 358 మంది బీసీలు, 13 మంది ఓసీలు, 7 ఎస్టీలు ఉన్నారు. మరి ఈ 2011 జనాభా లెక్కల రిజర్వేషన్లు కల్పించడంతో సర్పంచ్ స్థానంలో పాటు 3 వార్డులు వారికి దక్కాయి. అంటే 7 ఉన్న ఎస్టీలకైతే ఒక సర్పంచ్ స్థానము అలాగే 3 వార్డులు దక్కాయి. అయితే 2 కుటుంబాలకు చెందిన వారు పక్కనే ఒకే వార్డులో ఉండడం ద్వారా మరి ఆ ఒకే కుటుంబంలో ఉన్న వారు వార్డులలో ఎలా పోటీ చేస్తారనేదే ఇప్పుడు చాలా మందికి ఆసక్తికరంగా మారింది. దీనిపైనే హైకోర్టు కూడా స్టే చూసుకోవాలి కదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది. దీనిపైన పునరాలోచించాలి. అంతవరకు ఆ గ్రామంలో అంటే మహబూబ్పట్నం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు చెప్పేసి హైకోర్టు అయితే తేల్చి చెప్పేసింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాము.